వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ రవినాయక్. ఇంతకుముందు లాగానే మళ్ళీ నిన్నెల పోలీస్ స్టేషన్కు అఘోరితో పాటు అఘోరి శిష్యురాలు ఇక్కడికి వచ్చిన పరిస్థితి. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు, మాకు ప్రాణహాని ఉంది, మేము బతకడం కష్టంగా ఉంది, మమ్మల్ని కాపాడాలని ఇచ్చిన పరిస్థితి. మనతో పాటు అఘోరి శిష్యురాలు ఉన్నారు, ఒకసారి మాట్లాడిద్దాం. ఫస్ట్ అఘోరి శిష్యురాలు పూర్తి పేరు నాకు తెలియదు, తురుమెల్ల శ్రీవర్షిణి గారు, ఒకసారి మాట్లాడిద్దాం. ఏంటి శ్రీవర్షిణి గారు, ఎందుకు మీపై థ్రెటన్ చేస్తున్నారు, ఏంటి అసలు, ఎవరు చేస్తున్నారు? ఇప్పుడు నేను నా ఇష్టపూర్వకంగా దీక్ష తీసుకున్నాను అమ్మ దగ్గర. నా ఇష్టపూర్వకంగా అమ్మతో ఉండాలి అనుకున్నాను. ఇక్కడ వచ్చిన ప్రాబ్లం ఏంటంటే, విష్ణు అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో అంటే ఆయన మా ఫ్యామిలీ ఫ్రెండ్, మా డాడీ ద్వారా మా ఫ్యామిలీ ఫ్రెండ్. మేము ఆర్థికంగా బాగాలేదు అన్నప్పుడు ఆయన హెల్ప్ చేశారు, ఆయన బాగాలేదు అన్నప్పుడు మేము హెల్ప్ చేశాము. ఓకే, నన్ను పెంచాడు చిన్నప్పటి నుంచి 12 years వరకు. పెంచడం అంతా బాగానే ఉంది, కానీ నా ఇష్టాలు కూడా ఆయనే లీడ్ తీసుకోవాలి అనడం ఎంతవరకు కరెక్ట్ అనేది నేను అంటున్నాను. నా ఇష్టం అంటూ నాకు ఉంటుంది. నేనేమి మైనర్ని కాదు కదా, మేజర్ని. ఏం చేస్తున్నాను, ఏం చేయాలి అనేది నాకు ఒక ఊహ ఉంటుంది. ఆ ఊహల్ని కూడా చంపేసుకుని నువ్వు నా దగ్గరే ఉండాలి, అఘోరి అమ్మని చంపి కూడా నిన్ను తీసుకెళ్ళిపోతాను అని ఇలాగ మాకు బెదిరింపులు కాల్స్ అయితే వచ్చినాయి. అందుకని ముందు జాగ్రత్త కోసం ఇలాగ మేము నెన్నెల పోలీస్కి వచ్చి కంప్లైంట్ ఇచ్చి రిసీవ్ కాపీ కూడా తీసుకోవడం జరిగింది. సో నాకు కానీ అఘోరి అమ్మకి కానీ ఏదైనా అటాక్ జరిగింది అంటే అది కేవలం విష్ణు అనే వ్యక్తి మీదకే వెళ్తుంది. ఏంటి అసలు పోలీస్ ఏమని కంప్లైంట్ ఇచ్చారు, పోలీసు వాళ్ళు ఎట్లా రెస్పాండ్ అయ్యారు? ఇలా మాకు సురక్షితం లేదు, అదిగాక ఇంకోటి ఏంటంటే పెంచిన పాపానికి నన్ను కొట్టి పీరియడ్ టైంలో ఉన్నప్పుడు కడుపులో కొట్టి తిట్టడం అసభ్యకరంగా, ఎలా పడితే అలా అని నేను చెప్పుకోలేను. ఘోరంగా ఆ బాధ అనేది అనుభవించింది నేను కాబట్టి నాకు ఒక్కదానిగా తెలుస్తుంది, నేను చెప్పుకోలేను. అలా చాలా రకాలుగా బాగా మానసికంగా ఇబ్బంది పెడుతున్నాను. పెంచిన వ్యక్తే మీపై దాడి చేస్తున్నాడు, ఎందుకని మీరు చెప్పలేని పరిస్థితి ఉంది అని అంటున్నారు. ఎందుకు అంత క్రూరంగా ఎందుకు మీ మీద ప్రవర్తిస్తున్నారు? అదే నాకు అసలు ఏంటి మీకు విష్ణుకు కనెక్టివిటీ? అంటే మీ తల్లిదండ్రులు వేరు, తల్లిదండ్రుల తర్వాత వీళ్ళు మీకు కేర్ టేకర్గా ఉన్నారని చెప్తున్నారు. ఏం జరిగింది? యాక్చువల్గా డాడీకి ఫ్రెండ్ అండి ఆయన. డాడీ జాబ్ పోయినప్పుడు మా చిన్నపిల్లప్పుడు మేము స్కూల్ మానేసాము, స్టడీ ఆపేసాం అనమాట. సో అలాగే నేను ఆ విష్ణు అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో నేను అన్నయ్య అని పిలుస్తాను ఫస్ట్, ఇప్పటికి కూడా. అంతేనా? లేదంటే మీ డాడీ ఏమన్నా మా పాపకు మీరు ఇచ్చి పెళ్లి చేస్తాను లేదంటే ఇటువంటి ఏమన్నా చెప్పే ప్రయత్నం జరిగింది? లేదండి, ఇలా మధ్యలోనే స్నేహంగా ఉంటూనే తిని నేను చదివిపిస్తాను అంటూ నా బాధ్యత తీసుకుంటాను, నేనే పెళ్లి చేస్తాను అని చెప్పని మా అమ్మ నాన్నకి మాట్లాడడం జరిగింది. సో వాళ్ళు కూడా అలాగా ఒక పెద్ద కొడుకులాగా తీసుకున్నారు. ఇప్పుడు ఏంటంటే, నువ్వు నా కాళ్ళ కింద బతకాలి, నీకు ఇష్టాలంటూ ఉండకూడదు, నువ్వు చచ్చిపోతే నా చేతిలోనే చచ్చిపోవాలి అంటే నా జీవితం. నన్ను కడుపు పేగు తెంచుకొని కన్నా అమ్మే నాకు ఛార్జీకి డబ్బులు ఇచ్చి నువ్వు వెళ్ళిపో అమ్మ, ఇక్కడ ఉంటే నువ్వు బతకలేవు అని చెప్పని పంపించింది. మా అమ్మే అంత సపోర్ట్ చేసినప్పుడు నన్ను పెంచినందుకు ఈయనెందుకు ఇంత అల్లాడిపోతున్నారు? నేను చెప్పాను కదా నా ఇష్టం, నేను వెళ్ళిపోతాను, నీకు సంబంధం లేదని చెప్తున్నప్పుడు కూడా వెనకమాలే ఎందుకు ఇంత పోరాటం చేస్తున్నాడు? మీరు మేజర్ అని ఈరోజు పొజిషన్కి వచ్చిన పరిస్థితి కంప్లైంట్ ఇచ్చారు. అంటే మేజర్ అని చెప్పిన తర్వాత మీకు భారత రాజ్యాంగం కల్పించిన ప్రత్యేక హక్కులు ఉంటాయి. ఆ హక్కుల ప్రకారం మీరు నేరుగా ఆ విష్ణు అనే వ్యక్తికి నాకు సంబంధం లేదు, నా జీవితం నేను ఆధ్యాత్మిక దిశలో వెళ్ళిపోతున్నాను, లేడీ అఘోరిగా నిండుగా మారిపోతున్నాను అని ఇటువంటి అంశం చెప్తే ఆయన నుండి మీకు ఏ రిప్లై వచ్చింది? స్టార్టింగ్ అయితే కొంచెం పాజిటివ్గానే ఉన్నాడు, మధ్యలో ఏమైందేమో తెలీదు, అంటే ఎవరి మైండ్ ఎలా చేంజ్ అవుతుందో చెప్పలేం కదా. సో సడన్గా నన్ను తిట్టడం కొట్టడం, అక్కడికి వెళ్ళవద్దు, నువ్వు ఇక్కడే ఉండిపో, నువ్వు నా చేతుల్లో పెరిగావు, నా చేతుల్లో చచ్చిపోవాలి, అలాంటి మాటలు రావడం కరెక్ట్ అనిపించలేదు. సో అందుకే నేను ఇలాగ రియాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది. ఈరోజు హైదరాబాద్కు మీపై వచ్చి నేరుగా షామీర్పేటలో విష్ణుతో పాటు మా ఫాదరు, మా సొంత బ్రదర్ వచ్చారు. మీ తల్లిదండ్రులు, మీ తండ్రి, తర్వాత మీ బ్రదర్ మీ మీద దాడి చేసే ప్రయత్నం జరిగిందా? ఏం జరిగింది అసలు? దాడి చేయడం అంటే కొంచెం దూషించారనమాట అమ్మని నన్ను. సో అక్కడ పోలీసులు చర్యలు తీసుకుని కంప్లైంట్ తీసుకుని పంపించారు. సిఐ గారు ఒక 2-3 క్వశ్చన్లు, నీ పూర్తి అంటే ఈ విష్ణు అనే వ్యక్తి ఏం చెప్పాడు అంటే, మా పేరెంట్స్కి కూడా మానసిక పరంగా తను హెల్త్ బాగాలేదని చెప్పండి. నిజమేనా? మానసికంగా మీరు కండిషన్లో ఉన్నారా? మాతోటి కూడా? అయ్యో రామా, నేను కండిషన్లో ఉన్నాను, నేను పర్ఫెక్ట్ ఉన్నాను. మీరు ఎలాంటి క్వశ్చన్ అడిగినా నేను కరెక్ట్గా సమాధానం చెప్తాను. 3 fingers అండి, మీరు మనిషే కదండి. అంటే ఇదొకటి క్రియేట్ చేసుకుని వచ్చారనమాట స్టేషన్లో కేసు పెట్టడానికి. అఘోరి అమ్మ కిడ్నాప్ చేసింది మా అమ్మాయిని అంటే, నన్ను కిడ్నాప్ చేస్తే నేను కూడా ఆమెకి నెగిటివ్గా ఉంటేనే కిడ్నాప్
చేస్తారు కదా. ఉమ్. సో నేనెందుకు ఇలా పాజిటివ్గా మాట్లాడతాను? మరి నన్ను కిడ్నాప్ చేస్తే సొంతంగా నాకు ఎవ్వరూ హెల్ప్ చేయలేదు. మా అమ్మ ఇచ్చిన 120 రూపాయలతో విజయవాడ వచ్చాను మంగళగిరి నుంచి. విజయవాడ టు ఇబ్రహీంపట్నం నుంచి ఫ్రెండ్కి కాల్ చేసి 700 రూపాయలు ఫోన్పే చేయించుకుని బస్సు ఎక్కి హైదరాబాద్ బస్సు ఎక్కి నేరుగా నేను ఒక్కదాన్నే వచ్చాను. నా సొంతంగా ఎవరి బలవంతం లేదు. వచ్చి అమ్మకి కాల్ చేశాను. అమ్మ పికప్ చేసుకొని ఏంటి వెళ్ళిపోతావు ఉంటావు అని వివరాలు అడిగితే నేను వెళ్ళనమ్మా, నాకు అక్కడ నచ్చలేదు, నేను మీతోనే ఉంటాను, ఇలా నేను స్టేషన్లో ఎటువంటి ఫిర్యాదు ఇవ్వమన్నా కానీ ఇస్తాను అని మీ చెప్పి. వల్ల అఘోరి అమ్మకి ఇప్పుడు ప్రాణానికి తెట్టుందని మీరు ఇలా పోలీస్ అవును. కంప్లైంట్ ఇచ్చారు. అవును, నా వల్ల నిజమా అంటే నన్ను కావాలని? కాపాడుతుంది కాబట్టి అమ్మకి నా వల్ల ఎటువంటి హాని జరగకూడదు. అందుకని చెప్పి నేను ఈ ముందు జాగ్రత్త అనేది తీసుకుంటున్నాను. అంటే ఏంటి అంటే మిమ్మల్ని తీసుకెళ్ళడానికి నేరుగా చంపి అయినా తీసుకెళ్తాను. అవును, ఆ విష్ణు అనే వ్యక్తి ఇటువంటి అంటే కాంట్రవర్సీ మాటలు నేను నా నోటితో చెప్పాను కానీ నిజమేనా కావాలని మీరు ఏమన్నా? నిజమండి. పొద్దున్న షామీర్పేట పోలీస్ స్టేషన్ పోలీసుల ముందు కూడా అన్నారు. ఏమన్నా వీడియోలు వాళ్ళు తీసినట్టున్నారు పోలీసులు వీడియోలు, మేమైతే ఏం తీయలేదు. ఏంటి అంటే ఇప్పుడు ఏంటి అంటే ఏం చేయబోతున్నారు? నేను పెంచాను, నాది బాధ్యత, పూర్తి హక్కు నాకు ఉంటుంది, నేను చంపైనా సరే నేను తీసుకెళ్తాను తనని అని చెప్పని అన్నారు. అక్కడ పోలీసులు వీడియో తీసుకున్నారు మాట్లాడుతున్నారు. ఎందుకు మీరు అఘోరి మాతతో ఉంటే వాళ్ళకి నచ్చట్లేదు, ఇప్పుడు ఎందుకు మీరు ఉండొద్దని చెప్తున్నారు? వాళ్ళకి నచ్చింది నచ్చకపోతే సెకండరీ అండి, నా ఇష్టం నాకు ఉంటుంది. నేను చాలామంది లైఫ్ చూస్తున్నాను, అంటే ఊరికే అయితే పెరగం కదా, ఎన్నో కొన్ని చూసి వస్తాము ఈ ఏజ్కి అనేది. ఎంతోమంది ఆడపిల్లలు లవ్ మ్యారేజ్ అని అరేంజ్ మ్యారేజ్ అని చేసుకుంటున్నారు. చేసుకున్న హస్బెండే ఎన్ని రోజులు ఉంటున్నాడో నమ్మకం లేదు, కొట్టడం తిట్టడం అలా ఇంకా జరుగుతుంది ఈ సమాజంలో. అలాగా నా లైఫ్ కాకూడదు అని చెప్పి నేను ఈ సాధన పరంగా వెళ్ళిపోవాలని చెప్పి నేను నా మనస్ఫూర్తిగా అనుకున్నాను, వచ్చాను. అది నా ఇష్టం కదా, నా ఇష్టాన్ని ఆపడానికి అతనెవరు? పెళ్ళిని వ్యతిరేకించే దీంట్లోకి వచ్చారా, లేకుంటే నిజంగానే అంటే నేను ఖచ్చితంగా ఒక ప్రయోజకురాలు కావాలి, సమాజంలో ఆధ్యాత్మిక దిశలో వెళ్ళాలి, ఇటువంటి ఏమన్నా అనుకున్నారా? లేదంటే మీకు ఏదైనా మోసం జరిగింది? అసలు ఏంది అసలు విషయం? మోసం అంటే ఏం లేదు, ఫస్ట్ నుంచి నాకు శివయ్య అంటే ఇష్టము, నేను ఇందులోకి వచ్చాను. పెళ్ళి అయితే లేదండి, పెళ్ళి చేసుకోవాలని ఎప్పటి నుంచి 2 years నుంచి మా ఫ్యామిలీ వాళ్ళకి కూడా చెప్పడం జరిగింది, వాళ్ళు కూడా ఒప్పుకోవడం జరిగింది. నీ ఇష్టం అమ్మ, పెళ్ళి చేసుకుంటే చేసుకో లేదంటే లేదు అన్నారు. సో అదే పరంగా నేను పెళ్ళి అయితే చేసుకోను, ఈ దీక్షలోని ఈ సాధనలోని ఇలాగ లీలమైపోయి ఉంటాను. ఎట్లుంది అంటే అఘోరితో మీ కనెక్టివిటీ, మీ ఇద్దరి మధ్య గురు శిష్యుల బంధమేనా లేకుంటే తల్లి కూతురు బంధం అని చెప్పొచ్చు. అదే నేను అదే అడుగుతున్నా, అంటే చాలా మందికి రకరకాల సందేహాలు ఉన్నాయి. మీ ఇద్దరి మధ్య ఆడియో లీక్ అయింది, అదొక ఆడియో పెట్టేస్తున్నారు యూట్యూబ్లో, రకరకాల ఆడియో అయితే నిజం కాదండి, కొన్ని ఎడిట్ చేసిన మాటలు అవన్నీ ఉన్నాయి, అవి పూర్తి వీడియోగా అయితే అది కాదు. సో ఇక నేనేం చెప్తున్నాను అంటే సాధన అనేది అమ్మ మంచిగా నేర్పిస్తున్నారు నాకు. అంటే ఎన్ని అవర్స్ ఎలా పూజ చేయాలి, ఎలా నువ్వు సాధనలో లీలం అవ్వాలి అని చెప్పని స్టెప్ బై స్టెప్ నేర్పిస్తున్నారు. ఇంకా మంచిగా నేర్పిస్తారు, నేర్చుకుంటాను. ఎట్లుంది అంటే మీ ఇద్దరి మధ్య జరుగుతున్న కాన్వర్జేషన్ ఏదైతే ఆడియో ఉందో అది మీదేనా వేరేటోళ్ళదా? నాదే అని చెప్పొచ్చు, కానీ నేను అఘోరమ్మతో మాట్లాడి అయితే కాదని చెప్తాను. పక్క ఎడిట్ చేసి పెట్టిందని. ఇంకేదన్నా ఇతర వేరేటోళ్ళతో మాట్లాడిన ఏదన్నా ఉందా దాంట్లో? ఏమో అలాగైనా చేయొచ్చు కదా, కొన్ని మాటలు అయితే మీరు వినే ఉంటారు. అదే నేను అడుగుతున్నా, అంటే మీ ఇద్దరి మధ్య అంటే ఇద్దరు లవర్స్ మధ్య ఏదైతే మాటల అమ్మాయికి లవర్స్ ఏంటంటే అమ్మాయి ఏం చేసుకుంటారు, సమాజానికి ఏం చెప్పాలనుకుంటున్నారు వాళ్ళు? అదే అడగబోతున్నా, అంటే ఇద్దరు లవర్స్, అది అఘోరి తర్వాత ఒక మహిళ, ఇద్దరు కలిసి తిరుగుతున్నారు, దట్టు ఇష్టపడ్డట్టున్నది అఘోరిని అని ఒక ప్రచారం ఎవరు లేపిండ్రు, ఇది ఎందుకు ఇట్లా జరుగుతుంది? అవన్నీ ఒట్టి మాటలండి. ఇష్టపడ్డాను, ఒక తల్లిగా ఇష్టపడ్డాను, ఒక గురువుగా ఇష్టపడ్డాను, దానికి మీరెందుకు అలా ఊహించుకుంటున్నారు? సమాజమే అలా ఉందండి, అందుకని ఇలాంటి ఊహలను ఇట్లా ఊహించుకునే వారికి పక్కాగా మీరేం చెప్పబోతారు ఆర్టీవీ ద్వారా? నేనైతే ఏం చెప్తానంటే వచ్చిన న్యూస్లన్నీ నమ్మొద్దు, మీరు ఏదైతే చూస్తున్నారో దాన్ని నమ్మండి. ఏవో ఆడియో కాల్ రికార్డ్ అయినాయి అని చెప్పని వినేసి అఘోరమ్మ అలాంటిది, అమ్మాయిని ఇలాగా ట్రాప్ చేస్తుంది అని చెప్పని మీరు అనుకోకండి. కళ్ళతో చూసింది నమ్మండి. మీకోసం వచ్చిన అఘోరి మాతను ఇప్పటి వరకు ఎక్కడ కొట్టలేదు, ఏ దర్గా దగ్గరికి పోయినా, ఏ టెంపుల్కి పోయినా, ఏ నిరసనలు చేసినా ఇప్పటి వరకు తనను కొట్టలేదు. కానీ మీకోసం
తనపై దాడి జరిగింది. అవును. ఇది నిజమా అబద్ధమా ఇదంతా కల్పిత కథనా ఇదైతే కట్టు కథనా? నిజమేనండి. ఇదైతే నిజమే. అమ్మ మీద దాడి జరిగింది. ఆడపిల్లల కోసం పోరాడుతుంది కాబట్టి, హ్మ్. వాళ్ళు అది చేసింది నిజం కాబట్టి ఎలాగా వెనక్కి తీసుకోవాలి, ఎలా సర్ది చెప్పుకోవాలో తెలియక అమ్మని అటాక్ చేశారు. ఎవరెవరు కొట్టిండ్రు అసలు? అది అప్పుడు కొట్టిన సమయంలో నేను లేను. ఈ విష్ణు అనే వ్యక్తి సంథింగ్ ఎవరో అనుకుంటున్నారు. దీక్షిత్ అంట. హ్మ్. ఆయన కొట్టారని చెప్పి అనుకుంటున్నారు. ఈ దీని మీద ఏమైనా కాంప్లైంట్ ఇచ్చే ప్రయత్నం జరిగిందా లేకపోతే ఏంటి అసలు? కంప్లైంట్ అంటే అమ్మ ఇచ్చారండి. హ్మ్. అంటే అమ్మకి జరిగింది కాబట్టి అమ్మ ఇచ్చారు. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు అఘోరి శిష్యురాలి పేరు చెప్తే ఇట్లా హీట్ ఎక్కిపోతుంది. యా. ఏంది దీనికి చల్లారే ఏదన్నా ఉందా? చల్లారనికి దీనికి ఫుల్ స్టాప్ కామాలు పులి ఏంటి? స్టాప్లు ఫుల్ స్టాప్లేనా కామాలా? పులి స్టాప్లు కామాలంటే ఇంకా ఇప్పుడు జరుగుతున్న దాన్ని బట్టి కంటిన్యూ అవుతూనే ఉంటాయి. హ్మ్. ఇలా జరుగుతూనే ఉంటది. ఇంకా జనాలకి ప్రజలకు వదిలేస్తున్నాను నేను. వాళ్ళు ఏమనుకుంటున్నారు ఏ ఏంటి అనేది. రకమైన పోరాటం చేయబోతున్నారు రానున్న రోజుల్లో మీరు మీ గురువు గారు అఘోరి గారు ఇద్దరు కలిసి? మెయిన్ అయితే ఆడపిల్లలది గో సంరక్షణ, సనాతన ధర్మాన్ని మనం గట్టిగా నిలబెట్టుకోవాలి. దాని గురించి గట్టిగా పోరాటం చేయాలని చెప్పి ముందు ముందు మీరు చూస్తారు కూడా అలాంటివి. మీపై వరుస దాడులు జరుగుతున్నాయి, వరుసగా దూషిస్తున్నారు. ఈ రోజు కూడా హైదరాబాద్కి వచ్చి అటాక్ జరుగుతుంది. ఇవన్నీ ఉండగా మీరు ఎట్లా అసలు ఏంది? ఎంత మీ వెనక ఎవరున్నారు? ఎవరు చేపిస్తున్నారు ఇదంతా? మీరే చేస్తున్నారా? అసలు దైవం చేపిస్తున్నారా? ఏం జరుగుతుంది అసలు? మా ఆయనకైతే ఏం లేదండి. మాకు కాళీమాత శివయ్య ఉన్నారు. వాళ్ళు చెప్పినట్టే మేము ఇప్పుడు చేస్తున్నాం. కూడా మన ముగ్గురు మధ్యలో ఉన్నారు. ఆ, అండి. ఎక్కడైనా సరే మన మధ్య ఉంటారు. ఉమ్, ఆయన నిర్ణయం. ఉమ్, మన మైండ్లోకి ఎప్పుడు ఏ నిర్ణయం వస్తుందో తెలియదు. ఇంకా శివయ్య ఇచ్చాడు అన్నట్టు ముందుకు వెళ్ళిపోవడం. ఉమ్. ఒకటి చెప్పండి అమ్మ, మొన్నటి దాకా ట్రెడిషన్గా ఉమ్, ప్రత్యేకమైన దుస్తులు ఉమ్. రకరకాల అట్రాక్టివ్ గల వ్యవస్థలకు వెళ్ళి ఇప్పుడు ఆధ్యాత్మికంగా ఒక బొట్టు పెద్ద బొట్టు పెట్టుకొని ఒక అవును. ఇదంతా అంటే కొద్దిగా ఇబ్బంది అనిపిస్తుందా ఇదంతా చూస్తుంటే? ఇబ్బంది ఏం లేదండి. ఇష్టంగానే తీసుకున్నాను. ఇష్టంగానే ముందుకు వెళ్తున్నాను. నేను ఒక ఒక్కదాన్నే కాదండి. మోడర్న్ లైఫ్ పోయి ఉమ్. ఆధ్యాత్మిక లైఫ్ స్టార్ట్ అయింది. అందం ఎంతవరకు అండి? 4 రోజులు చూస్తారు అంతే కదా. ఎప్పటికైనా మట్టిలోకి వెళ్ళవలసిందే ఈ శరీరం అనేది. అందాన్ని చూసి ఓకే అట్రాక్ట్ అవ్వచ్చు. కానీ నేను ఈ అందమే వద్దు, నాకు నేను సాధనకి వెళ్ళిపోతా అని చెప్పి నేను కేర్ చేయకుండా వచ్చాను ఇందులోకి. నేను ఒక్కదాన్నే కాదు, అమ్మ దగ్గర దాదాపు ఒక 10 మంది వరకు ఇప్పుడు శిష్యులు ఉన్నారు. ఇంకా ముందు ముందు వస్తారు. పెళ్ళైన వాళ్ళు ఉన్నారు, పెళ్ళి కాని వాళ్ళు ఉన్నారు. బట్ మాటల నేను ఎందుకు అట్రాక్టివ్ అవుతున్నానంటే బీటెక్ స్టూడెంట్ని, ఒక చిన్న ఏజ్ అమ్మాయిని కాబట్టి నేను కొంచెం ఫామ్లో ఉన్నాను. మాటలా లేక ఉమ్. పక్కాగా ఆచరణ? ఆచరణ. నేను చచ్చిపోయేంత కాలం ఇందులోనే ఉంటాను. ఒక సాధకురాలుగానే నా ప్రాణం అంటే నా ప్రాణం అనేది విడిచేస్తాను. ఏంటంటే ఒక మహిళా అఘోరిగా ఇప్పుడే మీరు ట్రైన్ అవుతున్నా అని చెబుతున్నాను, మీరే చెప్తున్నారు. అవును. ఎవరైతే మీపై దాడి చేస్తున్న వారి ఉమ్. పట్ల ఏం చెప్తారు మీరు? ఇప్పుడు నేనేం చెప్తాను అంటే నా వైపు న్యాయం ఉంది, అందుకే నేను పోరాడుతున్నాను. నాకు కానీ అఘోరి అమ్మకి కానీ ఏదైనా జరిగితే మాత్రం అఘోరి అమ్మకి ఏదైనా జరిగితే నేనే కఠిన చర్యలు తీసుకోవాల్సి వస్తుంది ఆ విష్ణు అనే వ్యక్తి మీద. ఎంత దూరమైనా మీ వెళ్ళాలి. తండ్రికి చెప్పినావా మరి నేను మేజర్ని ఇట్లా బతుకుదామని? చెప్పాను. మరి ఏమంటున్నాడు? వాళ్ళు ఒప్పుకోలేదు. సో పేరెంట్స్ని ఎలాగైనా అంటే వాళ్ళు ఒప్పుకుంటారు. ఈ మధ్యలో ఈ విష్ణు అనే వ్యక్తి వాళ్ళ మైండ్ డైవర్ట్ చేసి మాటలు చెప్పి అవి మా మమ్మీ ఒప్పుకున్నారని సొంత మా మమ్మీని మీడియా ఈరోజు పోలీస్ స్టేషన్కి మా మమ్మీని తీసుకురాలి, ఎందుకంటే నిజాలు చెప్తుంది అని. మా మమ్మీ నాకు విష్ణు అనే వ్యక్తి మీకు ఫిజికల్ హరాస్ చేసే ప్రయత్నం, సెక్షువల్ హరాస్ చేసే లేదు ప్రయత్నం ఏమైనా జరిగిందా? లేదు. చిన్నప్పటి నుంచి ఒక అన్నయ్యగానే భావించాను. ఆయన కూడా బాగానే చూసుకున్నారు. మరి మధ్యలో ఏమైంది, ఆయన ఆలోచనలు, ఆయన పద్ధతి అది నాకు అర్థం కాలేదు. సో అందుకే ఇంత దూరం తీసుకొచ్చుకున్నారు. ఏంటి మరి విష్ణు లాస్ట్గా పోలీస్ స్టేషన్ సామీర్పేటలో మీకు ఇద్దరి మధ్య జరిగిన చివరి సంభాషణ? ఏం లేదు, నేనైతే అఘోరంతో వెళ్తాను, మీతో రాను. అసలు నువ్వు నన్ను పెంచావు, అంతవరకే బాధ్యత, మంచిగా చూసుకున్నారు ఓకే, కానీ ఇప్పుడు నా ఇష్టానుసారం నేను వెళ్తాను అన్నప్పుడు మీరెవరు అడ్డుకోవడానికి అని అన్నాను. ఇక కోపంగా చూసుకొని ఇంక పోలీసులు ఆపి పంపించినారు. ఏం చెప్పబోతున్నారు ఆర్టీవీ ద్వారా? నేనేం చెప్తానండి, ఒక సాధకురాలుగా ముందుకు వచ్చాను. ఎన్నో కాంట్రవర్సీలు వస్తున్నాయి, అవన్నీ పక్కన పెట్టేసి న్యాయం కోసం ముందుకెళ్తాము, సనాతన ధర్మాన్ని కాపాడుకుంటాము. ఇట్లా ఇది పరిస్థితి. ఈ విధంగా అఘోరి శిష్యురాలు చెబుతున్న పరిస్థితి. మనం ఒకసారి అఘోరి మాతతో కూడా మాట్లాడిద్దాం. అసలు అఘోరి మాత ఎక్కడ లేని ఇబ్బంది ఈ అమ్మాయి ద్వారా, అంటే ఇప్పుడు జరుగుతున్న
ఏదైతే విధానం ఉందో దానికి సంబంధించిన అంశంలో ఇబ్బంది పడుతున్న పరిస్థితి. ఒకసారి అమ్మతోటి కూడా మాట్లాడి హర హర మహాదేవ్, ఓం నమ శివ, అగోరి కాళీ నమ, గురుదత్తే నమ. నమస్కారం. ఏం మీ ఇద్దరి మధ్య ఏం సంబంధం అసలు? ఒక తల్లి కూతుర్ల అనుబంధం. నేను ఎవరినైనా కూడా నేను అలాగే చూస్తాను. ఇప్పుడు మీరు వచ్చారు, ఏమని పిలుస్తా? నాన్న అంటాను. ఏ అమ్మ వచ్చినా సరే చెప్పు తల్లి, చెప్పమ్మా, చెప్పురా నాన్న, ఏంట్రా నాన్న, ఇలాగే ఉంటుంది కాన్వర్సేషన్. నేను సర్వసం త్యాగం చేసిన దాన్ని, కామక్రోధాలే వదిలేసిన దాన్ని, నాకు వేరేటితో ఏం పని ఉంటుంది? ఈ అన్ని అపోహాలు తప్ప ఏం ఉండదు ఇక్కడ. జస్ట్ ఏదైతే మీడియా అగోరి మాత ఇదంతా కల్పితం చేస్తుంది, అమ్మాయిని ట్రాప్ చేసింది, లైన్లో పెట్టుకున్నదని బయట గ్లోబల్ ప్రచారం జరుగుతుంది. ఓకే, ఈ ప్రచారం చేసిన వాళ్ళకి మీరు ఏం చెప్తారు? ఒకటే మాట, మీరు శ్రీవర్షిని కదా, నాకు శిశురాలు, ఈమె ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేయండి. ఒకవేళ ఈమెను నేను ట్రాప్ చేసిన అనుకుందాం, ట్రాప్ చేసిన అనుకుంటే సొంత ఇల్లు లేదు, అమ్మ నాన్న ఎక్కడో, ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు ఈమె కంప్లైంట్ ఇచ్చిందో వాళ్ళ ఇంట్లోనే ఇప్పటికి కూడా ఉంటుంది, సొంత ఇల్లు లేదు, బయటికి వెళ్తే అసలు బతకల, వాళ్ళ ఆర్థికంగా ఏమీ లేదు, వాళ్ళ నాన్నకు కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి హెల్త్ వల్ల, వాళ్ళ అమ్మ అంటే ఏజ్ అయిపోయింది, ఒక అన్న మాత్రమే ఉన్నాడు, ఆయన కూడా అటు ఇటు తిరుగుతూనే ఉంటాడు, ఏం చేయడు కూడా. మరి వీళ్ళ దగ్గర ట్రాప్ చేసుకొని నేను ఏం చేసుకుంటాను చెప్పండి? సరే, ట్రాప్ చేసినట్టే ఎవరినో ట్రాప్ చేసి ఏదో లాక్కుందాం అనేది ఉంటుంది. వీళ్ళకే లేదు, బుక్కడి తిండి లేదు, రేపు పొద్దున బయట ఆ ఇంట్లోకి వెళ్ళి వేరే ఇంట్లో మారడానికే తిండి లేదు, మరి వీళ్ళని ట్రాప్ చేసి నేనేం చేస్తాను? ఒకసారి బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్, ఇప్పుడు మీడియాకి అయితే అన్నీ తెలుస్తాయి కదా, ఒకసారి వెళ్ళి కనుక్కోండి. వీళ్ళ సొంత ఊరులో మంగళగిరిలో కానీ వీళ్ళు పుట్టిన ఊరిలో సొంత గజం భూమి కూడా లేదు వీళ్ళకు. మరి వీళ్ళని ట్రాప్ చేసేయడానికి అనడానికి వాళ్ళకన్నా ఉండాలి. అసలు ఏది తెలుసుకోకుండా అన్ని కల్పితాలుగా అఘోరమ్మ ఇప్పుడు అన్నీ చేస్తుందిగా, ఈమె మీద ఏది చెప్పినా సరే ఇది ఫోకస్ అయిపోతుంది, ఆమెను ఇంకో ఎక్కడనో తొక్కియచ్చు. కొంతమంది పని కట్టుకొని చేస్తుంటారు. మిమ్మల్ని టార్గెట్ ఎందుకు చేస్తున్నారు అంటే మీ ఇద్దరి మధ్యలో ఒక ఆడియో సంభాషణ జరిగింది. ఆడియోలో వాస్తవం ఉందా, అదంతా అబద్ధమా? నేనేమంటున్నాను, ఇప్పుడు సొంత ఇంట్లో కూతురు తల్లి ఉంటుంది, బేబీ చిన్ని అని పిలుచుకోరా? మరి దాన్ని కూడా నువ్వు వేరేలాగా చూసుకుంటే ఆలోచించే విధానం కరెక్ట్ అయితే కరెక్టే కనబడతాయి, చెడుగా అయితే అన్ని చెడే కనబడతాయి. అదే జరుగుతుంది కదా. నువ్వు ఎలా చూస్తావు, ఎలా థింకింగ్ చేస్తావు అనేది నీ ఊహకు వదిలేస్తున్నావు. నా దాంట్లో నేను 100% కరెక్ట్ ఉన్నా. నా సాధనలో, నా త్యాగానికి, నా సాధనకు నేను 100%. ఈ రోజు కూడా నేను చేసిన మంచి కార్యక్రమాలు, నేను చేసిన ఎవరికైతే నేను మంచి చేసినో వాళ్ళ బ్లెస్సింగ్సే నన్ను కాపాడుతుంది. నా కాళీమాత, నా శివయ్య నన్ను కాపాడుతుంది కదా. నేను ఇంత పోరాడుతున్నాను. ఏదో ఇక్కడ తెలంగాణ ఒకటే, నా ఆంధ్ర ఒకటే అని కాదు, కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు వెళ్తున్నాను ఒంటరిగా. ఇన్ని సంవత్సరాలు లేనిది ఇప్పుడే ఇలా జరుగుతుందంటే దట్ ఈస్ ఎందుకంటే ఒకటి మనం పోర్ట్రేట్ చేసేటప్పుడు అలా కొన్ని అడ్డంకులు వస్తుంటాయి, వాటిని కూడా దాటుకొని ముందుకెళ్తేనే ఇంకా అడుగు ముందుకేసి గట్టిగా పోరాడచ్చు. నేను అందుకే కదా, నేను ఎక్కడైనా సరే ఎంతమంది అడ్డుకున్నా, ఎంతమంది విమర్శించినా, ఎంతమంది అటాక్ చేసినా నేను మాత్రం తగ్గేదే లేదు. దాడి జరిగింది, విపరీతంగా మీపై దాడి చేస్తున్న వీడియోలు బయటకు వచ్చినాయి. ఇటువంటి అంతా జరిగింది, మీకున్న శక్తితో ఆపడానికి ప్రయత్నం చేయలేదా? నానా, నేను ఆడపిల్ల విషయం మీద వెళ్ళాను. నేను అక్కడ ఏమన్నా చిన్న మిస్టేక్ చేస్తే ఆడపిల్ల ఫేస్ అనేది దునియాకు మొత్తానికి తెలిసిపోద్ది. ఆడపిల్లని బయటికి లాగడం నాకు ఇష్టం లేదు, అవునా కాదా? ఆడపిల్ల బయటకు వచ్చిందంటే రేపు పొద్దున్న రోడ్డు మీదకి పోవడానికి కూడా చాలా ఇబ్బంది పడుతుంది ఇప్పుడున్న సభ్య సమాజంలో. అందుకని నేను సైలెంట్గా ఉంటాను. నేను ఎక్కడ తగ్గన్నాన్ని అక్కడే ఎందుకు తగ్గా, మరి ఇది ఎందుకు ఆలోచించారు? అక్కడ ఏ సమస్య మీద వెళ్ళింది, అంత పోరాటం, గేట్ల దగ్గరికి అంత పోరాటం చేసింది. అదే మీకు కొట్టుకున్న విజువల్స్ భయానకంగా కనబడ్డ పరిస్థితి అది. నాన్న, నేనే తిరిగి కొట్టే అంత ఉంది, ఇప్పుడు కూడా నేను కొట్టచ్చు. నేను ఎప్పుడైతే తిరిగి దాడి చేసినో అమ్మాయిని బయటికి తీస్తారు, అమ్మాయి ఫేస్ అంతా అందరికి తెలిసిపోద్ది, రేపటి రోజున అమ్మాయికి జీవితం ఉండదు. ఎందుకు నేను అట్లా చేయాలి? ఇప్పుడు ఎవరైనా కొట్టింది చూస్తున్నారు కానీ అమ్మ ఎందుకు తగ్గింది అని ఆలోచించట్లేదు. తగ్గడానికి కారణం ఉంటుంది కదా, మెయిన్ పార్ట్నర్ గా పెట్టుకుని చూసుకుంటారు అందరూ, మంచిని మర్చిపోతారు ఎంత మంచి చేసి. ఇప్పుడు నేను అమ్మాయికి ఏం కావద్దు, అమ్మాయి ఫ్యామిలీకి ఏం కావద్దు, అమ్మాయి బయటికి పోర్ట్రేట్ అవ్వద్దనే కదా నేను చూసింది. అక్కడ నేను తగ్గిన, తప్పేముంది? ఆడపిల్ల గురించి తగ్గడం తప్పేముంది? నా పోరాటమే అది కదా, ధర్మం గురించి, గో సంరక్షణ, ఆడపిల్లల గురించి. విష్ణు మీపై దాడి చేద్దామని ప్రయత్నం చేసి చెప్పిన కదా, ఏదైతే అక్కడ ఉన్నాయన్నీ నేను బయట పెట్టాల్సి వచ్చిందో. ఏంటిది అసలు ఆడ జరిగింది ఏంది? చాలా మంది అమ్మాయిలను ట్రాప్ చేశారు, చాలా మంది అమ్మాయిలు ఫిజికల్గా, మనీ పరంగా చాలా మంది అమ్మాయిలను ట్రాప్ చేశారు. నా దగ్గర చాలా ఆడియో రికార్డులు ఉన్నాయి, నేను బయట పెట్టి అదే పోరాటం ఒక 4-5 నెలలే చేయొచ్చు.
వాళ్ళ మీదనే. Hmm. కానీ నాకు చాలా కార్యక్రమాలు ఉన్నాయి. Hmm. ఇది ఒకటే పోరాటం కాదు, ఇలాంటి చాలా దుర్మార్గులు ఉన్నారు. నేను బయట చేయాల్సిన ధర్మం గురించి కానీ ఇంకా నేను చేయాల్సిన చాలా ఉన్నాయి పెండింగ్. అవన్నీ మెల్లమెల్ల ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తున్నా. దీన్ని ఎప్పుడెప్పుడు తవ్వాలో అప్పుడప్పుడు తవ్వుతున్నా, దీన్ని ఆపను. ఇది చేస్తూనే నేను వేరేటి కూడా చేసుకోవాలి కదా, అన్నీ చేస్తూనే పోవాలి. ఒకటే దగ్గర కూర్చొని ఒకరి మీదనే పోరాటం కాదు ఇది. ఇప్పుడు ఇదంతా డబ్బుల కోసమే అఘోరి మాత చేస్తుంది, అంతా పోర్ట్రేట్ చేస్తుంది, ఇదంతా ప్రచారం చేస్తుంది. ఈ ప్రచారం చేసే వాళ్ళకి ఏం చెప్తారు మీరు? నాన్న హైలైట్ అడిగినావు నాన్న, డబ్బు గురించే అనే వాళ్ళకు నేను ఇది కరాఖండిగా చెప్తాను. నాకు ఎన్ని బ్యాంక్ అకౌంట్లు ఉన్నాయి, నాది ఎంత ట్రాన్సాక్షన్ ఉన్నాయి, నేను మీడియా పరంగా పోలీస్ స్టేషన్లో ఎక్కడికి డీజీపీ ఆఫీస్కా లేకుంటే ఇదే నెలకి వచ్చి నాది మొత్తం ఇచ్చేస్తా. ఎన్ని కోట్లు ఉన్నాయో మీరు పెట్టండి. కనీసం 1,00,000 రూపాయలు కూడా వెళ్ళాయి, 50,000 కూడా వెళ్ళాయి. మరి ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి డబ్బులు? నాకు పెట్రోల్ భక్తులు ఇస్తారు, నాకు భోజనం భక్తులు పెడతారు. అమ్మ ఇంటికి రా అమ్మ అని. ఇంటికి ఎవరన్నా భోజనానికి పిలిస్తే అక్కడ వందలాది మంది వస్తారు, అక్కడ మళ్ళీ కాంట్రవర్సీ చేస్తారు. ఆ కుటుంబం కూడా మనశ్శాంతి ఉండదు 2-3 రోజులు. మీ ఇంటికి అగౌరి వచ్చిందంటే మీకు ఎలా పరిచయం? అరే భోజనానికి పిలిచింది భక్తులు, నేను భిక్షాటనకి వెళ్ళాను, దాన్ని కూడా ఇలా పోటారు. ఎన్ని లక్షలు ఉన్నాయి, ఎన్ని కోట్లు ఉన్నాయి నిరూపించండి. మరి నేను నా అన్నీ ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను. నా ఫోన్లు, నాకున్న అకౌంట్లు నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. మరి మీరు నిరూపించుకోండి ఎన్ని కోట్లు ఉన్నాయో, నాకు ఎన్ని ఎకరాలు ఉన్నాయి, ఎంత కోట్లు వస్తుంది నిరూపించండి. నేను సిద్ధంగా ఉన్నాను కదా. మీ వెనుక బలమైన కొంతమంది ఇదంతా చేపిస్తున్నారు, ఇది స్క్రిప్ట్ ఇస్తే మీరు చదువుతున్నారు అని ప్రచారం. సరే నాన్న, ఇప్పుడు ఈ బలమైన వాళ్ళు ఎవరు? అదే చెప్తున్నాను. బలమైన వాళ్ళు ఉన్నలు శివయ్య, కాళీమాత ఉన్నారు. ఓకేనా? నాకు స్క్రిప్ట్ ఇచ్చేది వాళ్ళే, నాకు శక్తిని ఇచ్చేది వాళ్ళే, నాకు సర్వస్వం వాళ్ళే. నా తల్లిదండ్రికి వాళ్ళు, తర్వాత నా తల్లిదండ్రి ఎంతనో వాళ్ళు కూడా, వాళ్ళకి నేను ఇప్పటివరకు ఏమి చేయలే, కానీ హ్యాపీనెస్ని ఇస్తున్నా. కొంతవరకు మాట్లాడడం జరుగుతుంది, ఫోన్లలో మాట్లాడి అమ్మ మంచిగా ఉన్నారా అని అడగడం జరుగుతుంది, అంతవరకే. కానీ ఇంకా ఎక్కువ ఏం చేయలేము. సంభాషణ కూడా నేనే అందుకే ధన్యవాదాలు చెప్తున్నా కదా. లేదు మీరు ఆ సంభాషణ కనెక్ట్ చేయకపోతే ఇప్పటికి నేను నా నెంబర్ ఉండకపో, నేను ఎక్కడెక్కడో తిరిగేదాన్ని, అసలు ఉన్నాడా పోయినా అని అనుకునేవాళ్ళు, టీవీలలో చూస్తూ ఉండేవాళ్ళు. నేను ఇంకోటి ఏం చెప్తున్నాను, నేను ఎప్పుడైనా సరే ఒకరికి మంచి చేయడానికి, మొన్న నేను చాలా హైదరాబాద్లో చాలా అనాథాశ్రయాలకు వెళ్ళాను, తెలిసిందా మీకు? చాలా దగ్గరికి వెళ్ళి నా వంతుగా నేను చేస్తున్నాను. మరి నాకు చెడు వర్షిని ఒక విషయం చెప్తుంది, నేను అమ్మాయినే, మా గురువు గారు కూడా అమ్మాయి, మా ఇద్దరి మధ్యలో దానికి నేను చెప్తాను. ఇప్పుడు నా కూతురు ఉంది, ఇప్పుడు నేను ఇలా పట్టుకోవడం తప్పేముంది? తప్పులేదు. బేబీ అని పిలవడం తప్పలేదు కదా, అమ్మ అని పిలవడం తప్పలేదు, కూతురు అని పిలవడం తప్పలేదు. అరే ప్రేమ అనేది ఒక తల్లికి చెల్లెకు ఉంటుంది, ఒక అమ్మకు కూతురుకి ఎలా ఉంటుందో అక్క చెల్లెళ్ళకి అలాగే ఉంటుంది, అన్నదమ్ములకు అలాగే ఉంటుంది, అందరికీ అలాగే ఉంటుంది. మరి ఆ బాండింగ్ ఎందుకు చూడలేకపోతున్నారు సభ్య సమాజము? ఎందుకు చెడు దృష్టితోనే? ఇప్పుడు ఆడపిల్ల ఏం చేసుకుంటారు? నేను ఇది మీ అందరికీ, ప్రజలందరికీ వదిలేస్తున్నాను. ఆడపిల్ల ఏం చేసుకుంటారు? నేను ఓపెన్ చెప్తాను. ఏమన్నా ప్రెగ్నెన్సీ వస్తుందా? చెప్పండి. మరి ఏం చేసుకుంటారని మీరు ఇంత లోతుగా కాంట్రవర్సీ రూపంలో లేకుంటే బ్యాడ్గా థింకింగ్ చేయడం దేనికి? మీ కూతురు లాంటిదే కదా, మీ చెల్లె లాంటి, మీ ఒక చెల్లెలాగానో మీ ఒక ఇంట్లో కుటుంబ సభ్యులు రాగలనేగా. మరి అలా ఎందుకు థింకింగ్ చేస్తలేరు? చాలా ఉంటాయి కదా నాన్న, అవి ఏదో ఒకటి పట్టుకొని దాన్నే పోర్ట్రేట్ చేసి అఘోరమ్మకు ఏది పెట్టినా ఇలా అవుతుంది అనేది అది చాలా తప్పు. నేనేంటో భగవంతునికి తెలుసు. ఇద్దరి మధ్యలో ఏ రకమైన సంబంధం? మళ్ళీసారి అడుగుతున్నా. తల్లి కూతుర్లు పక్క 100%. కెమెరా ముందు ఇద్దరు, ఇగో మేమిద్దరం తల్లి కూతురులమే, గురువు శిష్యురాల కన్నా కూడా తల్లి కూతురులాగా. నేను నా తల్లి ఎంతనో నాకు నా కూతురు అలాగా. ఎందుకంటే చిన్న వయసులో నన్ను నమ్మి వచ్చింది నా దగ్గరికి. పెళ్ళి అయిన వాళ్ళు వచ్చారు, పెళ్లి కాని వాళ్ళు మొత్తం ఇప్పటికైతే 11 మందిని రెడీ చేసిన. ఈ మధ్య కాలంలో ఇంకా చాలా చేస్తున్నాను. నా టార్గెట్ దగ్గర ఒక 1000-2000 మందికి ఇవ్వాలి, ఓన్లీ ఆడపిల్లలకు మాత్రమే. వాళ్ళు పెళ్లి అయిన వాళ్ళు రావచ్చు, పెళ్లి కాని వాళ్ళు రావచ్చు, భర్తను వదిలేసిన వాళ్ళు రావచ్చు, ఎవరైనా రావచ్చు. హ్యాపీగా వచ్చి రకరకాల మనుషులు అంటే ఎవరైతే ఇప్పుడు లైవ్ చూసారు కింద ట్యాగ్ చేసి ఈ అమ్మాయిని కూడా వేరేటోళ్ళకి అమ్మేస్తుంది, ఈ అమ్మాయిని కూడా వేరేటోళ్ళకు రకరకాల ఏంటి అన్నీ అన్నారు కదా. ఇప్పటి వరకు నేను ఎక్కడ ఎవరిని అమ్మినా మరి నిరూపించండి కదా. ఇప్పుడు ఒక మనిషికి మనం ఒక్కసారికి ఎక్కడికైనా వెళ్తున్నామంటే, ఇప్పుడు నువ్వు ఫోకస్ అయినావు, నేను ఫోకస్ అయినా కాను, నేను ఎక్కడ పుట్టాను, ఎక్కడికి వెళ్తున్నాను, ప్రజెంట్ గవర్నమెంట్కు, సెంట్రల్ గవర్నమెంట్, పోలీసు వ్యవస్థకు అన్నీ తెలుసు కదా.
మరి నేను ఇలాంటి మీరు అన్నట్టు ఎవరినో అమ్ముకున్నాను లేకుంటే డబ్బులు దోచుకుంటున్నాను డబ్బుల గురించి ఇదంతా ఇవన్నీ తీయండి కదా, మరి ఎందుకు తీయలేకపోతున్నారు? నన్ను నమ్మాలి అంటే మీడియా ముందుకు ఎందుకు తీసుకురావాలి అమ్మ అంత సరే. అవసరం ఏంటి? మీడియా ముందుకు తీసుకొచ్చేది కాకుండా మా ఇంటికి కూడా తీసుకెళ్లాల్సిన అవసరం ఏముంటుంది? ఉం. నా తల్లిదండ్రులకు కూడా పరిచయం చేసి ఇలా చిన్న పిల్ల అయినా సరే ఇలా వచ్చింది దీక్ష తీసుకుందని ఎందుకు చెప్తాను? ఉం. అమ్ముకోవాలంటే డైరెక్ట్ అమ్ముకుంటారు కదా. ఎక్కడ ఇప్పటిదాకా వివాదం లేదు, వివాదం ఉంది, వివాదమే అఘోరి, వివాదమే అఘోరి మాత. యా, నేను ఆడపిల్లల గురించి తగ్గుతున్నాను. అటువంటి వివాదం ఉన్న అఘోరి మాత కొత్త రొంపిలో చిక్కుకుంది. అది మీ శిష్యురాలు రొంపిలో లేదు, చిక్కుకోలేదు. ఇక్కడ నుండి కొడితే మొత్తం దేశమే కదలాలి. ఇంకా అలా కొడుతున్నాను చూడండి. మీరు ఎంత కాంట్రవర్సీ చేయండి, మీరు ఇంకేదన్నా బంధం అన్నా పెట్టుకోండి, జస్ట్ లేడీ లేడీ మీరు ఏమన్నా బంధం పెట్టుకోండి, ఇద్దరు మీ మహిళలు. ఊహకు వదిలేస్తున్నాం. మీరు ఇంకా ఇక మాట్లాడే వాళ్ళు ఎలా ఉంటారు నాన్న, ఇగో అది చేసుకున్నారు ఇది చేసుకున్నారు వందలు అంటారు. మీరేదన్నా అనుకోండి, నాకంత ఏమనిపించదు. ఓకేనా, నేను ఒక సాధకురాల్ని, ఇవన్నీ ఏం పట్టించుకోను. నేనేంటో నేను ఏ మార్గంలో ఎవరైతే అదే కావాలి. మీకు వ్యతిరేకిస్తున్నారో, మీపై దాడి చేస్తున్నారో వారిని మీ సాధనతోటి ఇబ్బంది పెట్టచ్చు కదా, మరి ఎందుకు నానా చూసుకుంటూ ఉంటున్నారు? నేను ఏం ఎందుకు జరుగుతుంది? చూసుకుంటుంటున్నా అంటే నిజంగానే సాధన ఉందా లేదా లేదా అది కూడా చెప్తున్నా. నేను చేయడం నాకు 2 నిమిషాల పని కాదు, అది చాలా మందికి తెలుసు. డైరెక్ట్ విజువల్ కూడా చేసి ఉన్నాం, చేయడం గొప్ప కాదు. నేను ఎవరైతే నా కూతురు ఉందో ఈమెను 12 సంవత్సరాలు పెంచిండు. ఈమె అంటది వాళ్ళ కర్మ వాళ్ళు అనుభవిస్తారు అమ్మ, మనకొద్దు, నువ్వేం చేయకు, అనుభవిస్తే కళ్ళ ముంగట నీ కళ్ళ ముంగటనే దేశం అంతా చూస్తుంది, అది కూడా దగ్గరనే వస్తుంది అమ్మ అని నన్ను కంట్రోల్ చేస్తుంది. వద్దు నువ్వేం చేయకమ్మా అని. చేయడం ఎంతసేపు నాన్న, రేపు పొద్దున్నే అయిపోద్ది. ఎందుకు మనకు? నేను చేయడం కంటే కర్మ అనేది ఒకటి ఉన్నదిగా, ఆయన తొందర చేస్తాడు. ఎందుకంటే ఆడపిల్ల అన్నీ వదిలేసి ఇవాళ ఏం జరిగింది? పోలీస్ స్టేషన్ దగ్గర మీ మీద దాడి జరిగిందా? దాడి చేసి దాడి కాదు, ఏం చెప్పాను మీకు? అంటే విష్ణు వచ్చేసి ఏం చెప్పాను మీకు? నా జెండర్ని బేస్ చేసుకొని నువ్వు కావాలంటే నువ్వు ఇంకెవరితోనన్నా వెళ్ళు, నువ్వు ఒక ఇక చెప్పాను కదా, ఈ జెండర్ అంటే లింగం ఉన్న వ్యక్తితో వెళ్ళు లేదా అట్లా వెళ్ళు, కానీ నువ్వు ఒక కొద్ది దాంతో నీకేం పని? Direct. ఆమె డైరెక్ట్ పోలీసు వాళ్ళు డైరెక్ట్ విన్నారు కూడా, వాళ్ళు కూడా చెప్తారు. ఎందుకంటే నేను తెలంగాణలో ఎక్కడ ఉన్నా సరే నైట్ కల్లా నేను పోయి అక్కడ అమ్మవారిది గుడి ఉంటుంది కట్టమైసమ్మ అని, నేను కొన్ని ఏండ్ల నుండి ఉన్నాను, ఇప్పుడు కాదు కొన్ని ఏండ్ల నుండి. నేను వైరల్ కాకముందే అక్కడికి వెళ్ళి ఆ పిఎస్ వాళ్ళు చెప్తారు, ఆమె ఎప్పటి నుండో ఇక్కడికి వచ్చి రెస్ట్ తీసుకొని మళ్ళీ ఆమె పూజలు ఆమె చేసుకొని వెళ్ళిపోతుంటాను, అదే చెప్తారు వాళ్ళు. ఇప్పుడు ఒకరోజు జరిగింది కాదు, వాళ్ళ ముంగటనే అలా నా జెండర్ని బేస్ చేస్తూ చాలా అసభ్యకరంగా మాట్లాడు. నేను అక్కడ ఏం రియాక్ట్ అవ్వాలి, ఎందుకంటే అది నేను రియాక్ట్ అయితే పెద్ద వైరల్ అవుతుంది, మళ్ళీ అమ్మాయికి ఇబ్బంది అవుతుంది. నమ్మి వచ్చింది, చిన్న ఘాటు పడ్డా సరే రేపటి రోజున ఇదే ఇప్పుడు సభ్య సమాజం అఘోరి అమ్మ నువ్వు ఎందుకు ప్రొటెక్షన్ చేసుకోవాలి, నిన్ను నమ్మి వచ్చింది ఆడపిల్ల అని మళ్ళీ నా మీద రివర్స్ అవుతారు. మరి నేను కాపాడుకోవాలి కదా, నన్ను నమ్మి ఒక రాష్ట్రం దాటి నా దగ్గరికి వచ్చింది నన్ను ఎత్తుక్కుంటూ, నేను కాపాడుకోవాల్సిన బాధ్యత నాకుంది. అందుకే నేను చట్టబద్ధంగా వెళ్తున్నాను. చట్టబద్ధంగా ఒకవేళ కాకపోతే ఇంకా వేరే రకం కూడా వెళ్ళడానికి నేను సిద్ధంగా ఉన్నాను. వేరే రకం అంటే ఇక అది సాధన అంతే. హర హర మహాదేవ్, జై శ్రీ కాళీ మీ మాత్రమే. కళ్ళల్లో కన్నీళ్ళు వస్తున్నాయి, నాకా ఎందుకు మీ కళ్ళు ఎర్రగాని ఏంటి? అంటే మీ నిద్ర లేదు నాకు. రాంగా ఏదన్నా అంటే ఇలాంటి యథార్థాలు జరుగుతున్నాయి అంటూ ఏమైనా బాధపడ్డరా? నేను ఎప్పుడు చూడండి అన్న, నేను బాధపడితే ఆడపిల్లల గురించి బాధపడతా, గో సంరక్షణ గురించి, సనాతన ధర్మం గురించి, నా గురించి నేను ఎప్పుడు బాధపడను. కానీ ఆడపిల్లలకు న్యాయం చేయాలి. నేను ఎప్పుడు ఏడవను, ఏడిస్తే నేను భగవంతునితోనే ఏడుస్తా. నాన్న ఇప్పటికైనా సభ్య సమాజాన్ని ఎంతో కొంత మార్చుకుంటా, మారుతారు. ఒక 10 మంది అయినా మారలేకపోతారా? ఇప్పుడు చూడు నా పోరాటానికి ఎగ్జాంపుల్ దర్గానే, అవునా, ఎంతో కొంత అవేర్నెస్ వచ్చింది కదా. ఇప్పుడు అది జరిగిన తర్వాత ఆడపిల్లలు స్వయంగా చదువుకున్న వాళ్ళు వచ్చి దీక్ష తీసుకుంటున్నారు కదా, మరి అవేర్నెస్ వచ్చినట్టే కదా. ఈరోజు ఇలా ఉంది, ఇంకో రాబోయే రోజులల్లో ఇంకెక్కువ కూడా జరగచ్చు. దేన్ని మనం ఆపలేము, అది జరుగుతూనే ఉంటుంది. మన కార్యక్రమాలు డైలీ ప్రక్రియ ఏది ఉందో అది చేస్తూనే వెళ్ళిపోవాలి. ఏంటి ఏపీలో మీకు ఏపీ ప్రభుత్వం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు సంబంధం ఉంది, మీ మీద దాడి జరిగిన తర్వాత ఈ విషయం చెప్పే ప్రయత్నం జరగలేదా? ఇట్లా జరిగింది, నా మీద దాడి జరిగింది, మీరు యాక్షన్ తీసుకోవాలని అని చెప్పినా? నానా నేనైతే కంప్లైంట్ ఇచ్చాను, మన పిఎస్లో కూడా ఇచ్చాను. ఆ రోజు మీరు ఏపీలో కూడా ఎక్కడ మంగళగిరిలో ఇచ్చాను, మంగళగిరి కాదు గుంటూరులో ఇవ్వడం జరిగింది. నేను ఇవ్వడం వరకే నాది, యాక్షన్ తీసుకుంటారా తీసుకోపోరా అనేది వాళ్ళ ఇష్టం. ఇంకా యాక్షన్ తీసుకోలేదు, మరి ఏమన్నా గట్టిగా? నానా నేనేమంటున్నా,
నేను కొన్ని రోజులు ఓపికతో ఉన్నాను. ఎందుకంటే ఆడపిల్లలు ఇప్పుడు నా దగ్గరికి చాలా మంది వచ్చి దీక్ష ఏంటి తీసుకుంటున్నారు. అసలు ఏపీలో పరిస్థితి ఏంటి ఆడపిల్ల చెప్తున్నా కదా నాన్న, నేను ఇప్పుడు వరుస ట్రాప్ జరుగుతుందా ఆ? వరుసగా ట్రాప్ జరుగుతుందా 100% కృష్ణ అనే వ్యక్తి 100% నిజం చెప్తున్నారా అబద్ధం చెప్తున్నారా ఆయన మీద కోపంతో చెప్తున్నారు నాకు కోపం ఎవరి మీద ఉండదు. నన్ను ద్వేషించే వారైనా నా ముంగడికి వస్తే హరహర మహాదేవే అంటాను. వాళ్ళు ఎంత మూర్ఖులైనా ఎంత పెద్దోళ్ళు వాళ్ళు ఇంకా ఏమన్నా పెట్టుకున్నా సరే కొట్టిన హర మాదేవ్ అంతే. ఇప్పుడు నేను ఏమైనా చేశానా? చేయడం విత్ ఇన్ సెకండ్ పని. చేయడానికి అన్ని ఏం ఉండి కూడా చేయబోతున్నారు రానున్న రోజుల్లో చెప్తున్నా కదా నాన్న, నీ- చాలా గట్టి ప్రణాళిక ఉంది. ఈ ప్రణాళిక నుండి అందులో నేను పోయినా పర్లేదు, నా తర్వాత నా శిశురాలు చూసుకుంటారు. కానీ నేను గట్టిగా కొడతాను ఇంకా ధర్మం గురించి. శిశురాలు పేరుతో ఉమ్, పక్క పక్కా. ఏంటి అంటే ఒకవేళ మీ ఇద్దరి మధ్య కనుక గ్యాప్ వచ్చి శిశురాలను విడదీసే ప్రయత్నం జరిగితే ఏం చేస్తారు మీరు నాన్న ఇప్పటికి కూడా చెప్తున్నాను, ఈ ఎవరైతే నా బిడ్డ ఉందో ఈమె ఇష్టం ఉండాలా ఉండొద్దని. పేరు శ్రీవర్షిణి శ్రీవర్ష. ఉండాలా ఉండొద్దు అనేది నేను ఎప్పుడు బలవంతం ఎవరిని పెట్టను. ఆమె ఇష్టమైన రోజులు ఉండొచ్చు, దీక్ష తీసుకోవచ్చు. తర్వాత ఇప్పుడు ఎగ్జామ్స్ ఉన్నాయి, నేనే కాలేజ్ ఫీజు అక్కడక్కడ తీసుకొని నేను నాకున్న భక్తుల్లో వాళ్ళకి కొన్ని అరేంజ్ చేస్తాను. నేనే కాలేజ్ ఫీజు కట్టాను. ఇప్పుడు నెక్స్ట్ మంత్ ఎండింగ్లో ఎగ్జామ్స్ ఉన్నాయి, నేనే రాపిస్తున్నాను. ఎందుకు? భవిష్యత్తు బాగుండాలి. చదువుతో పాటు సాధన కూడా మెయినే. ఎందుకంటే నువ్వు ఇల్లులోకి వస్తున్నావు అంటే నువ్వు చదువుకోవాలి కూడా. నీ చదువు కూడా రేపటి రోజున నీకు అదొక స్ట్రెంగ్త్గా ఉంటుంది. నాలాగా పోరాడవచ్చు కూడా. అన్ని విధాలుగా నేను చూస్తున్నాను. ఎవరైనా ఇప్పటికీ నేను చెప్తున్నాను మీడియా పరంగా, మీకు చదువు పరంగా ఆడపిల్లలకు ఆర్థిక పరంగా చదువు పరంగా ఓన్లీ చదువు విషయంలో చెప్తున్నా. అలా ఇంటి పరిస్థితి కూడా తినడానికి కూడా లేనప్పుడు నా నెంబరు అందరి దగ్గర ఉంది. ప్రతి మీడియా దగ్గర ఎవరిని అడిగినా చెప్తారు. మీరు నన్ను అప్రోచ్ అవ్వచ్చు. నా వంతు నేను చేస్తాను. డబ్బులు మాత్రం కాదు, ఫుడ్ పరంగా కానీ లేకుంటే ఇంకో ఏదన్నా నాకున్న శక్తితో నేను మిమ్మల్ని ఎంతో కొంత రక్షించుకుంటూ మీకు సేవ చేస్తాను. వర్షిణి గారు ఏంటి ఒకవేళ కనుక మీ ఇద్దరి మధ్య గ్యాప్ ఏర్పడితే ఇలాగే విష్ణు లాంటి వాళ్ళు ఇంకొంతమంది దాడి చేసే ప్రయత్నం చేస్తే ఏం చేస్తారు? నేను మీకు కొన్ని నిమిషాల ముందు కూడా చెప్పాను, నేను అమ్మని విడిచి వెళ్ళాలి అంటే అది నా ప్రాణం పోయాకే అని. పక్క పక్క ఎటువంటి ఇది నేను స్ట్రాంగ్గా చెప్తున్నాను. కాన్ఫిడెన్స్ ఫుల్లీ కాన్ఫిడెన్స్. ఎస్ అంటే చూసినట్టు కదా, అంటే పక్కా ఒకవేళ కనుక నేను విడిపోయే పరిస్థితి అయితే నా ప్రాణం పోయినాక. ఇది లవ్ స్టోరీ లెక్కలు ఉంటుంది కానీ కాదు, దీంట్లో పక్కా ఒక ఇద్దరు గురు శిష్యుల సంబంధం ఉందని చెప్తారు. మనం చివరిగా అఘోరి మాతతో కూడా మాట్లాడిద్దాం. ఏం చెప్తారు కదా ఇప్పుడు లవ్ స్టోరీ అనుకున్న వాళ్ళు మూర్ఖులు నా ఉద్దేశంలో. ఇప్పుడు ఇక్కడ మన సౌత్లో కాదు, నార్త్లోకి వెళ్తే గురు శిష్యులు ఎలా ఉంటారు తెలుసా? ఒక బాండింగ్ ఉంటుంది. మరి ఇక్కడే ఎందుకు ఈ సౌత్లో ఈ రెండు రాష్ట్రాల్లోనే ఇలా ఎందుకు చూస్తున్నారు? ఒకవేళ నువ్వు నార్త్కి వెళ్తే కాశీలో ఎక్కడో ఎంత హ్యాపీగా ఉంటారు తెలుసా? మా బ్యాచే ఎంత హ్యాపీగా ఉంటుంది తెలుసా? మరి అలాంటిది వీళ్ళు ఎందుకు ఇలా చెడుగా చూస్తున్నారు, చెడుగా ఆలోచిస్తున్నారు అంటున్నా. ఎంతమంది గురువుల దగ్గర ఆడపిల్లలు లేరు, శిశురాళ్ళు? మరి ఎందుకు అలా ఉండదు? ప్రేమతో పిలుచుకుంటారు కదా. ప్రేమ అనేది ఏదో రూపంలో ఉంటుంది. గురువులు శిష్యుల మధ్య అమ్మాయిల మధ్య ఫిజికల్ సంబంధాలు ఏమైనా ఉంటాయా? అలా ఏముండదు నాన్న, 100%. క్రామం తెలియదు కాబట్టి అడుగుతున్నాను. లేదు, ఇందులో దిగేటప్పుడే నీకు కామం అనేది మొత్తానికి ధ్వంసం అయిపోవాలి. కామం ఉండనే ఉండద్దు. అప్పుడే నువ్వు సాధకురాలిగా ఒక నెక్స్ట్ స్టెప్ వేయగలుగుతావు. కామం ఉంటే నీ వల్ల ఏమీ కాదు. ఇంకా నువ్వు ధ్యానంలో కూర్చున్నా ధ్యానం కూడా నీకు కూర్చోలేవు కూడా. నీ ఆలోచనలు ఎటో పోతాయి, నీ శరీరం మాత్రం ఇక్కడ ఉంటుంది. అలాంటివి మేము ఒప్పుకోము కూడా. ఇప్పుడు ఫస్ట్ స్టేజ్లో ఉంది కాబట్టి నేను అదే అంటున్నాను, యూ హ్యావ్ టు ఎవ్రీథింగ్ ఇన్ బ్రోకెన్. ఎవ్రీథింగ్ అంటే ఇక ఇందాక చెప్పిన కదా, కామం క్రోధం ఏది కూడా అహంకారం ఇలాంటివి ఏముండదు. ఎవరన్నా వచ్చి మనం చూసినా సరే, చూసి వాళ్ళు తిట్టినా సరే, నవ్వినా సరే ఒకటే నవ్వు, హర మహాదేవ్ అనుకుంటూ అంతే. ఏం చెప్తారు అంటే ఈ ఏదైతే మీ పైన జరుగుతున్న దాడులు ఏదైతే ఉన్నదో దీనికి సంబంధించిన అంశంలో, వర్షినికి సంబంధించిన అంశంలో మీరు సమాజానికి ఏం చెప్తారు? మిమ్మల్ని వ్యతిరేకించే వారికి ఏం చెప్తారు? నేను ఒకటే మాట, ప్రభుత్వానికి ఏం చెప్తారు? ఒకటే మాట, ఎవరైతే మా మీద దాడి చేస్తున్నారో నేను తిరిగి దాడి చేసేంత కెపాసిటీ ఉంది. నేను తిరిగి దాడి చేస్తే మళ్ళీ కనబడని కూడా కనబడరు. అది పెద్ద మ్యాటర్ కాదు. మీరు దాడి చేయండి, మీరు ఏమైనా చేసుకోండి. నేను ఏదైతే కంకణం కట్టుకొని వచ్చానో కొన్ని కార్యక్రమాలు పెట్టుకొని ధర్మం గురించి, అది మాత్రమే నేను నెరవేర్చుకుంటా పోతున్నాను. శిశురాళ్ళు వస్తున్నారు, దీక్ష తీసుకుంటున్నారు,
అన్నీ చేస్తున్నారు. ఇది ప్రణాళిక నడుస్తూనే ఉంది. రాబోయే రోజులలో మీరు ఎంతమందిని చూస్తారో నా వెనకాల మీ ఊహకు వదిలేస్తున్నాను. నా మీద ఎవరైతే ఇంకా బ్యాడ్గా ప్రచారం చేస్తున్నారో వాళ్ళ ఇష్టం చేసుకొని, వాళ్ళకి వ్యూవర్షిప్ వస్తుందో ఇంకోటి వస్తుందో వాళ్ళు బతకని. నా మీద ఒకరు బతుకుతున్నంటే నాకు ఇష్టమే. నా పేరు చెప్పుకొని నన్ను కాంట్రవర్సీ చేసి నన్ను బ్యాడ్గా పోర్ట్రే చేసి బతుకున్నంటే వాళ్ళ కుటుంబం బతుకుతారు. ఆ మెతుకు మీద అయితే ఉంటుంది కదా, ఇది అఘోరమ్మ ఇలా చెప్పుకొని నేను ఈరోజు తింటున్నాను ఆనందమే, ఇంకేం కావాలి చెప్పు. ప్రభుత్వానికి ఏం చెప్తున్నా, ఇప్పటికైనా మీరు ఎవరైతే ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నారో, ఏదైతే గవర్నమెంట్ ఉందో, మీరు కూడా ఒకసారి చూడండి. నా మీద ఏమన్నా ఎలిగేషన్స్ ఇప్పుడు ఎవరైతే మీరు మీడియాలలో వాళ్ళు అంటున్నారో నా హిస్టరీ తీసుకోండి. నా మీద ఎన్ని ఎకరాలు ఉన్నాయి, నాకు ఎంత ఆస్తి ఉంది, నా పుట్టుపూర్వకం ఏంది, నేనేంటిది, నేను ఇప్పుడు ఎలా ఉన్నాను, ఇవన్నీ తీసుకొని ఎంక్వైరీ ఒక కమిటీని పెట్టి, లేకుంటే ఒక సపరేట్గా ఒక ఏందో అంటారు కదా, సపరేట్గా ఒక 4-5 ఆఫీసర్లను పెట్టి సిబిఐ లాగా పెట్టి ఎన్ని కోట్లు ఉన్నాయి, ఎన్ని ఎకరాలు ఉన్నాయి, అవన్నీ గ్యాదర్ చేసి ప్రజల ముంగట పెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే నన్ను కొద్దిగా ప్రశాంతంగా బతకండి, మీరు ప్రశాంతంగా ఉంటారు. నాకు కాంట్రవర్సీలు ఇష్టం ఉండదు. నేను ధర్మం గురించి గట్టిగా కొడతా. కొట్టేది ఎట్లుంటా అంటే కుంభస్థలాన్ని కొడతా అంటారు కదా, అట్లా మొత్తం అట్లా. ఎన్ని డబ్బులు వచ్చినాయి ఇప్పటికి? బాగా డబ్బులు ఉన్నాయట ఏమన్నా? అదే నాన్న, ఎట్లుంది, ఏడ దాస్తున్నారు ఏంటి, ఇదేమన్నా చివరిగా? నాన్న ఆ డబ్బులు ఉంటే దయచేసి అనాథ ఆశ్రమాలు ఎన్నో ఉన్నాయి, వాటికి నేను పంచాలని నేను అనుకుంటున్నాను. ఎవరైతే ఉన్నారంటున్నారో ఉన్నాయి పంచేసారు, ఉన్నాయి అదే ఉంటే ఎక్కడున్నాయో చెప్పండి అయ్యాన్న తీసుకొని, వాళ్ళకన్నా పాపం అనాథాశ్రమ వికలాంగులు ఉన్నారు, ఓల్డేజ్ హోమ్లు ఉన్నాయి. శిశిరాల డబ్బుల కోసం వచ్చింది, అందుకోసం బాగా డబ్బులు స్వామి దగ్గర ఉంటాయి కాబట్టి మన వర్షిని వచ్చేసింది అని అంటున్నారు అందరూ. సరే, నేను అదే అంటున్నాను కదా, నేను గవర్నమెంట్కి అదే చెప్పిన. మీకైతే ఈజీ పని, నా బ్యాంక్ అకౌంట్లు, నాకు ఎంత భూమి ఉంది, నేను ఎక్కడికి పోతున్నా అన్నీ మీకు తెలిసే. నేను ట్రాపింగ్లో ఉన్నా, సిబిసిఐడి సెంట్రల్ నుండి ట్రాపింగ్లో ఉన్నాను, స్టేట్ గవర్నమెంట్ ఎక్కడికి వెళ్ళినా సరే ఈమె ఎక్కడికి పోతుంది, ఇక్కడ ఆగింది కారు, ఇక్కడ పడుకుంది, అన్నీ అందరికీ తెలుసు. అదే డబ్బు కోసం వచ్చినట్టు చక్కగా చెప్పులు కొనుక్కుని వేసుకునేదాన్ని, మంచి బట్టలు వేసుకునేదాన్ని. ఏంటో నాన్న, సభ్య సమాజం అలా ఉన్నది. అలా ఆలోచించుకోండి. మీ ఊహకు వదిలేస్తున్నాను. మా పోరాటం అయితే ఆగదు. మీరు ఎంత ఏమనుకున్నా సరే నాకైతే ఏమి కాదు. ఏం చెప్తారు ఇటు నుంచి విష్ణుకు, వర్షిని తల్లిదండ్రులకు ఏం చెప్తారు? వాళ్ళ తండ్రిదండ్రులకు ఆమె చెప్పింది కదా, నేను ఒకటే అంటున్నాను, ఆమె ఇష్టపూర్వకంగా వచ్చింది, నేను బలవంత పెట్టలే, నేను కిడ్నాప్ చేయలే, ఓకేనా. నేనేదో ఇంకేటేదో కాదు. మీకు కావాలంటే మీరు తీసుకెళ్ళండి, ఆమె వస్తా అంటే తీసుకెళ్ళండి, లేదంటే మీ ఇష్టం. ఇంకా ఎందుకంటే మీరు కన్న తల్లి తండ్రి, మీ హక్కు ఉంటుంది. ఆమె వస్తా అంటే తీసుకెళ్ళండి, నా దగ్గరనే ఉండాలని ఏం లేదు. ఇంటికాడ నుండి కూడా సాధన చేసుకుంటూ మళ్ళీ కాలేజీ పంపించుకోండి, నాకేం అభ్యంతరం లేదు. మీరు ఏమైనా చేసుకోండి. కానీ మధ్యలో వీళ్ళ కుటుంబం కాకుండా, కులము కాదు, కుటుంబము కాదు, ఏది కాదు, ఒక ఫ్రెండ్, ఒక వీళ్ళ డాడీకి ఫ్రెండ్ అయినంత మాత్రాన, ఫ్యామిలీ ఫ్రెండ్ అయినంత మాత్రాన ఇలా ఆలోచించి, ఇలా ఒక ఆడపిల్ల పీరియడ్స్లో ఉన్న అని చూడకుండా చితగా వాదిందంటే ఎంత దూరం పోయినట్టు, ఎంత దూరం పోయింది. సిగ్గు విడుచుకొని చెప్పుకుంటలేదు. ఇప్పుడు ఎఫ్ఐఆర్లో రాసింది, అది నేను చదివే నేనే షాక్ అయినా, ఇట్లా జరిగిందా అని. షామీర్పేట పిఎస్లో నేను ఇదే అడిగాను, కొట్టే హక్కు ఎవరిచ్చారు పోలీసులు అడిగితే, నేను కొడతాను, చంపుతాను, నేను చెప్పినట్టే చేయాలి నువ్వు అని. పోలీసుల ముంగటనే, వాళ్ళ దగ్గర వీడియో కూడా ఉన్నది. నన్ను చంపేంత ఇంకా మనిషి పుట్టలేనా? 100కు 200%. నేను పోతే నేను ధ్వంసం అవ్వాలి, లేకుంటే నేను ఎవరికైతే శిష్యరికం ఇస్తానో వాళ్ళందరిని ఇలా నిలబెట్టి, అమ్మా నేను ఇక్కడ ధ్వంసం అవుతున్నాను, మీరే చితిమంట పెట్టండి, ఇది చేస్తాను నేను. కానీ ఒకరి చేతులు ఎప్పుడు పోను. అటాకులు ఇప్పటికి 4 సార్లు జరిగినాయి, మీకు తెలుసు. కరీంనగర్ జరిగింది, అక్కడిక్కడ జరిగిన, గుజరాత్లో పెద్ద ఎత్తున జరిగింది. దేనికి భయపడ, నాది ప్రాణం, నా తండ్రి నా తల్లి విడిచినప్పుడే పోతాను, పోయేటప్పుడు నా శిష్యుల మీదకి వెళ్ళి వాళ్ళ చేతుల మీదకి వెళ్ళి పోతాను, ఇది గ్యారంటీ. ఒకటి తీసే అవకాశం ఇయ్యను, కావాలంటే నేను గట్టిగా పోరాడుతాను తప్ప తీసే అవకాశం ఎవ్వరికి ఇయ్యను. పుట్టలేదు, ఇంకా గట్టిగా చెప్తున్నా, నా ప్రాణాన్ని తీసే అవకాశం ఎవరికి ఇవ్వను, పుట్టలేదు. నన్ను నమ్ముకున్న ఇలాంటి ఆడపిల్లలకు, శిశరికం తీసుకున్న వాళ్ళకు, వీళ్ళని కాపాడుకుని వీళ్ళ ప్రాణాన్ని కూడా నా ప్రాణం అడ్డేశాను, నేను కాపాడుకుంటా. రైట్, థ్యాంక్ యూ. మొత్తం మీద ఇవాళ నెన్నెల పోలీస్ స్టేషన్లో చాలా విషయాలు చెప్పారు. ఇది పరిస్థితి. ముఖ్యంగా నెన్నెల పోలీస్ స్టేషన్కు అఘోరి శిష్యురాలు వర్షిని ఇద్దరు వచ్చిన పరిస్థితి. వచ్చి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చారు, నేను మేజర్ని, నేను అఘోరి మాతతో ఉండడానికి ఇష్టపడుతున్నాను, నాకు ఎవరు బలవంతం లేదు, నాకు స్వేచ్ఛ సమానత్వం ఉంది, ఆ హక్కు ప్రకారమే నేను బతుకుతాను, ఎవరు కూడా నా జీవితంలో అడ్డుపడద్దు, నాకు నచ్చినట్టు నేను ఉంటాను, నేను సాధన నేర్చుకుంటున్నాను, ఇద్దరు
అమ్మాయిల మధ్య, మళ్ళీ చెబుతున్నాను, ఇద్దరు అమ్మాయిల మధ్య ఏం జరుగుతుంది, ఎందుకు సమాజం ఇట్లా ఆలోచిస్తుంది, నార్త్లో ఇట్లా ఉండదు అని నేరుగా అఘోరి చెబుతున్న పరిస్థితి. ఎట్టి పరిస్థితుల్లో లైంగిక ఆలోచనలు అఘోరి సాధకులకు గురువులకు ఉండదు. అంతా త్యాగం చేసిన తర్వాతనే ఇక్కడికి వచ్చాను. నేను ఎన్నో త్యాగాలు చేశాను. నా విధానం ఒకటే, సనాతన ధర్మం, గోరక్షణ, అమ్మాయిలపై అఘాయిత్యాలను ఆపడం. విష్ణు ఏదైతే చేస్తున్న విధానం ఉందో దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. నాకు విష్ణుకు ఎటువంటి సంబంధం లేదు. విష్ణు నాకు ఆర్థికంగా డబ్బులు ఇచ్చిన వ్యవస్థ కాదు. కాకపోతే మా తండ్రికి ఫ్యామిలీ ఫ్రెండ్ కాబట్టి నన్ను కొద్ది రోజులు కేర్ టేకర్గా ఉన్నారు. ఆ కేర్ టేకర్గా ఉన్నందుకు నేను తనను అభిమానిస్తున్నాను. కానీ నా జీవితంలో అడ్డుపడద్దు, నాకు నచ్చినట్టు నేను ఉంటానని వర్షిని, అఘోరిగా మారుతున్న మహిళా వర్షిని చెప్తున్న పరిస్థితి. ఇది ఈరోజు అఘోరి ఎపిసోడ్. రోజు రోజు అఘోరి ఎపిసోడ్ మారుతుంది. రేపు పొద్దున ఎఫ్ఐఆర్ అవుతుందా, రేపటి ఏం జరుగుతుంది, ఎట్లా జరుగుతుంది. ఇప్పటికే హైదరాబాద్లో వీళ్ళపై దాడి జరిగిందని నేరుగా పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ ఇచ్చిన పరిస్థితి కనబడుతుంది. మొత్తానికి రేపు పొద్దున ప్రభుత్వం ఏం చేస్తుంది, ఈ కథ ఎక్కడి వరకు వెళ్తుందో ఎదురు చూడాలి. సుమంత రవినాయక్, RTV, ఆదిలాబాద్ జిల్లా నెన్నెల్ పోలీస్ స్టేషన్ నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.